అలానే మిసేసరావు. మనకి ఇక్కడ కనిపిస్తుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇటువైపు ఎలన్ మస్క్, ఇటువైపు రీసెంట్గానే FBI డైరెక్టర్గా ఛార్జ్ తీసుకున్నటువంటి కశ్యప్. వీళ్ళు ఒకళ్ళు రైట్ హ్యాండ్, ఇంకొకళ్ళు లెఫ్ట్ హ్యాండ్ ట్రంప్కి. అక్కడ గవర్నమెంట్ ఎఫిషియన్సీ కోసం ఒక డోజ్ అనే దాన్ని పెట్టారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ, గవర్నమెంట్ ఎఫిషియన్సీ లేదా ఎఫిషియన్సీ డోజ్ అనే దాన్ని పెట్టారు. దానికి కర్త కర్మ క్రియలాగా ఎలన్ మస్క్ వ్యవహరిస్తున్నారు. ఆయన 20 లక్షల మంది ఉద్యోగుల మీద ఇప్పుడు రైడ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఫెడరల్ ఉద్యోగుల మీద రైడ్ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 2 లక్షల మందిని ఇంటికి పంపించేటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు అని చెప్పి ఎలన్ మస్క్ మీద ఒక ఉన్నటువంటి గుడ్ ఒపీనియన్ ఎవరికి? ట్రంప్కి. ట్రంప్ ఏరికోరి ఎలన్ మస్క్ని దగ్గరకు తీసుకున్నారు. దగ్గర తీసుకుంటే ఎలన్ మస్క్ చాలా స్పీడ్గా అమెరికా రూలింగ్లో అడుగులు వేస్తున్నాడు. ఒక్కోసారి అది ట్రంప్కి కూడా పునరాలోచనలో పడేలాగా చేస్తుందని చెప్పి అమెరికన్స్లో ఉన్నటువంటి టాక్. ఇప్పుడు తాజాగా గత వారం రోజుల నుంచి మీరేం చేశారో మాకు తెలియజేయండి అని చెప్పి మెయిల్స్ పంపించాడు ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఎలన్ మస్క్. అంటే ఎవరైతే ఎఫిషియెంట్గా పనిచేయరో వాళ్ళందరినీ ఇంటికి పంపించడానికి సిద్ధపడ్డారు ఎలన్ మస్క్. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే 8 నెలల పాటు ముందుగానే జీతం ఇచ్చేస్తాం, మీరు వెళ్ళిపోండి ఇంటికి అని చెప్పి, ఉద్యోగంలో వదిలిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పేసి ఒక హుకుం జారీ చేశారు, ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. దానికి కొంతమంది అంగీకరించి వెళ్ళిపోయారు. ఒకవేళ అంగీకరించకపోయినా కానీ బయటకు గెంటేస్తాము అని చెప్పి చెప్పారు. అందుకే కొంతమంది అంగీకరించి వెళ్ళిపోయారు. జస్ట్ విఆర్ఎస్ లాంటిది అనమాట, మనకి విఆర్ఎస్ లాంటిది. మరి కొంతమంది ఇంకా వెళ్ళలేదు. టోటల్గా ఒక 20 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, దాంట్లో కనీసం 2 లక్షల మందినన్నా ఇమీడియట్గా పంపించాలి అనేది ఎలన్ మస్క్ యొక్క టార్గెట్. ఇప్పుడు అందరికి 20 లక్షల మందికి ఒక మెయిల్ పంపించారు. ఇప్పుడు అదే అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్నటువంటి ఒక పెద్ద చర్చనీయాంశం. ఆ మెయిల్ సారాంశం ఏంటంటే, గత వారం రోజుల నుంచి మీరు ఏం చేశారు నాకు రిపోర్ట్ చేయండి అని చెప్పి ఒక 5 పాయింట్లు మెన్షన్ చేస్తూ, ఈ 5 పాయింట్లకి మీరు సమాధానం ఇవ్వండి 5 పాయింట్స్లో అని చెప్పి ఆయన ఒక మెయిల్ పంపించారనేది ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా దీని మీద చర్చ జరుగుతుంది. ఎవరైతే ఈ 5 పాయింట్స్కి రిప్లై ఇవ్వరో ఆటోమేటిక్గా వాళ్ళు రిమూవ్ అయిపోయినట్టే లెక్కేసుకోండి అని చెప్పి ఎలన్ మస్క్ చెప్పేశారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా. అందుకే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, అక్కడ ఉండేటువంటి ఫెడరల్ సిస్టంలో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు వాళ్ళందరూ ఇప్పుడు తిరగబడ్డారు. ఎలన్ మస్క్ మీద, ట్రంప్ మీద తిరగబడ్డారు. తిరగబడి మమ్మల్నే గత వారం రోజులు గత వారం ఏం చేశారని చెప్పి మీరు అడుగుతారా, మేము ఇవ్వాలా మీకు మెయిల్స్కి రిప్లై అనేటువంటి యాంగిల్లో వాళ్ళు ఇప్పుడు రివర్స్ అయ్యారు. వాళ్ళు రివర్స్ కావడంతో పాటు ట్రంప్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే చాలా పవర్ఫుల్. దానికి డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించినటువంటి కశ్యప్ పటేల్, గుజరాత్ మూలాలు ఉన్నటువంటి ఆయన, భగవద్గీత మీద ప్రమాణం చేసి బాధ్యతలు తీసుకున్నాడు కశ్యప్ పటేల్. అందుకే భారతీయులందరూ ఆయన వైపు చూశారు. ఎవరు ఈ కశ్యప్ పటేల్? గుజరాత్ మూలాలు ఉన్నటువంటి ఈ కశ్యప్ పటేల్ ఇవాళకి కూడా భగవద్గీతను అంత నమ్ముతున్నారు. ఆ భగవద్గీత మీద ప్రమాణం చేసి ఆయన బాధ్యతలు స్వీకరించారని అంటే ఆయన ఎంతో పవర్ఫుల్ అయి ఉంటుంది. ప్లస్ ఇండియన్ మూలాలు ఉన్నాయి, భారత మూలాలు ఉన్నాయి కాబట్టి భారత్ యొక్క పవర్ ఏంటో కూడా ఆయనకి తెలుసు. కాబట్టి కొంచెం భారతీయులకు కొంచెం అనుకూలంగా ఉంటుంది అనే పరిస్థితి కూడా ఉంది. బహుశా దాంట్లో భాగంగానే కొంతమందిని ఇప్పుడు డిపోర్టేషన్ మీద పంపించేటువంటి వాళ్ళని, అంటే అక్రమ వలసదారులు పంపించేటువంటి జాబితాలో ఉన్నటువంటి భారతీయుల్ని కాళ్ళకి చేతులకు గొలుసులు లేకుండా తాజాగా పంపించారు. ఒక 60 మందిని 70 మందిని. గతంలో మనం చూస్తే కనుక 2 ఫ్లైట్స్లో కాళ్ళకి చేతులకి గొలుసులు కట్టేసి అమృత్సర్ ఎయిర్పోర్ట్లో దించారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేదు. బహుశా FBI డైరెక్టర్గా కశ్యప్ పటేల్, గుజరాత్ మూలాలు ఉన్న అతను భగవద్గీత మీద ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగినటువంటి పరిణామం ఇది.
సో అది ఒక ఎత్తు అయితే, అందరితో పాటు 20 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకి మెయిల్ పంపించినట్టే ఎఫ్బిఐలో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎలన్ మస్క్ మెయిల్ పంపించాడు. గత వారం మీ పర్ఫార్మెన్స్ ఏంటి చెప్పండి అని. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే కశ్యప్ పటేల్ రివర్స్ అయ్యాడు. రివర్స్ అయ్యి ఎఫ్బిఐలో ఉండేటువంటి ఉద్యోగులు ఎవరు కూడా ఆ మెయిల్కి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి క్లియర్గా చెప్పేశారు. దీంతో ఎలన్ మస్క్ వర్సెస్ కశ్యప్ పటేల్ అన్నట్టుగా అక్కడ ప్రభుత్వంలో ఉండేటువంటి వాతావరణం, అలాగే ట్రంప్ ఆఫీస్లో ఉండేటువంటి వాతావరణం నెలకొంది. కశ్యప్ని ఫాలో అవుతున్నటువంటి, కశ్యప్ రిప్లైని ఫాలో అవుతున్నటువంటి మరికొందరు, రామస్వామి లాంటి వాళ్ళు, తర్వాత తులసి గవాడ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి మీరు రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ పని మీరు చేసుకోండి అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నట్టు ఇప్పుడు అమెరికాలో వినిపిస్తుంది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే, అమెరికాలో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఇప్పుడు తిరగబడ్డారు. ఎలన్ మస్క్ రాగానే తీసుకున్న నిర్ణయం ఏంటి? 8 నెలల ముందుగా మీ జీతం ఇచ్చేస్తాం, 8 monthsకి మీరు వెళ్ళిపోండి. 1. 2, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇక్కడ ఉండదు. యాక్చువల్గా కరోనా సమయం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది నడుస్తుంది అమెరికాలో. దాదాపుగా 80% వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్. ఈ ఏడాది తగ్గి ఉండొచ్చు, 50-50 అలా అంటున్నారు. మామూలుగా అయితే 80% వర్క్ ఫ్రమ్ హోమ్కి అలవాటు పడిపోయారు. అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. వాళ్ళలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవ్వరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్కి అనుమతించబడదు, ఖచ్చితంగా ఆఫీసులకు రావాల్సిందే అనేది ఎలన్ మస్క్ ఒక ఆర్డర్ పాస్ చేశారు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసేసారు. ట్రంప్ చేత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేయించేశారు. దాంతో ఆఫీసులు రావడానికి సిద్ధపడ్డారు ప్రభుత్వ ఉద్యోగులు. కానీ ఎఫిషియన్సీ ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో అది ఉద్యోగుల్లో కోత పెట్టాలి. ఒకవేళ కోత పెట్టకపోతే ప్రభుత్వానికి భారంగా మారిపోయారు ప్రభుత్వ ఉద్యోగులు అనేటువంటి భావంతో ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఉంది. వాళ్ళ నుంచి సమర్థవంతమైనటువంటి పని రావట్లేదు, కానీ శాలరీస్ మాత్రం భారీగా ఇవ్వాల్సి వస్తుంది, శాలరీస్తో పాటు బెనిఫిట్స్ కలిగించాల్సి వస్తుంది. ఇదంతా కూడా ప్రభుత్వానికి భారంగా మారింది. కాబట్టి ఈ భారాన్ని తగ్గించుకోవాలంటే ఉద్యోగులందరినీ ఇంటికి పంపించేసేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకుని ఉద్యోగులు ఇంటికి పంపించడానికి సిద్ధపడ్డాడు ఎలన్ మస్క్. దానికి అంగీకరించాడు ట్రంప్. అదే జరుగుతుంది. భారీగా కొన్ని లక్షల మంది ఉద్యోగులను తీసేసి కార్యక్రమం చేస్తున్నాడు ఎలన్ మస్క్. ఆయన సొంత కంపెనీలో కూడా ఇప్పుడు ఎక్స్ ట్విట్టర్ కంపెనీలో కానీ, లేదంటే టెస్లాలో కానీ, ఇక్కడ కూడా ఆయన సొంత కంపెనీ కాబట్టి ఆయన ఆల్మోస్ట్ చాలా మందికి లే ఆఫ్ ఇచ్చేసారు. ఇప్పుడు అమెరికా ప్రభుత్వంలో కూడా అలాంటిదే చేస్తూ ఉన్నాడు. అలాంటివి చేస్తూ కనీసం 40-50% తీసేయాలి ఉద్యోగులు అనేటువంటి కాన్సెప్ట్లోకి వచ్చేసాడు ఆయన. ఇప్పుడు అదే నడుస్తుంది. దాంతో ప్రభుత్వ ఉద్యోగులు బయటకు వచ్చి ట్రంప్ని అలాగే ఎలన్ మస్క్ని ఇద్దరిని పులకేసి కింద లెక్కేస్తున్నారు. పులకేసి కింద లెక్కేస్తూ ఆ విధమైనటువంటి ట్వీట్లు కూడా పెడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా తిరగబడ్డారు. అక్కడ ఉన్నటువంటి పౌరులు మరోవైపు ఈ ఇమ్మిగ్రేషన్ పాలసీ మీద రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు. దీంతో ఒక అనిశ్చితమైనటువంటి వాతావరణం అమెరికాలో నెలకొంది. ఎఫ్బిఐకి సంబంధించినటువంటి డైరెక్టర్ కశ్యప్ కూడా ఎలన్ మస్క్ సంబంధించినటువంటి మెయిల్స్కి రిప్లై చేయాల్సిన అవసరం లేదని చెప్పి చెప్పడంతో ప్రభుత్వంలోనే అంతర్గత యుద్ధం స్టార్ట్ అయింది ట్రంప్ ప్రభుత్వంలోనే. మరి ఇది ఎటువైపు దారి తీసేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.